ఏపీలో పలు రకాల ప్రభుత్వ పథకాలకు నిధుల విడుదలకు బ్రేక్ వేసింది ఎన్నికల సంఘం. ఎన్నికలు పూర్తయ్యే వరకు నిధుల విడుదలకు నో చెప్పింది. తుఫాన్ కరువు కారణంగా దెబ్బతిన్న రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ, విద్యార్థులకు ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలకు అనుమతి నిరాకరించింది ఈసీ. అది ఏపీలో పలు రకాల ప్రభుత్వ పథకాల నిధుల విడుదలకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, ఏంటి అసలు ఏం జరుగుతోంది? సీఎం జగన్ ఏమో సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈసీ ఏమో మొత్తం నిధుల విడుదలకి బ్రేక్ వేసింది. సో ఏంటి అసలు? ఏపీలో పలు రకాల ప్రభుత్వ పథకాల నిధుల విడుదలకు బ్రేక్ వేసింది ఎన్నికల సంఘం. ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా నిధుల విడుదలకు నో చెప్పింది ఈసీ. తుఫాన్ కరువు కారణంగా దెబ్బతిన్న రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ, విద్యార్థులకు ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలకు ఈసీ అనుమతి నిరాకరించింది. సౌజన్య, కొద్దిసేపటి క్రితం మచిలీపట్నం జరిగిన ఎన్నికల ప్రచార సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా అధికారులను మార్చే అంశానికి సంబంధించి మొదటిసారి ఆయన మాట్లాడారు. ఇంతకుముందు ఇప్పటివరకు ఎన్నికల ప్రక్రియలో భాగంగా విపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేసి వస్తే దాంట్లో భాగంగా పలువురు అధికారులను ఈసీ మార్చుతూ వచ్చింది. తాజాగా నిన్న ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజ్నాథ్ రెడ్డిపై కూడా వేటు వేసింది. వాళ్ళ కొత్తగా హరీష్ కుమార్ గుప్తాను కూడా కొత్త డీజీపీగా నియమించింది. మొదటిసారి అంటే ఇప్పటివరకు ఎన్నికల ప్రక్రియలో భాగంగా జరుగుతున్న అంశాన్ని వైసీపీ ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తుంది. అదే సమయంలో అధికారులంతా కూడా పారదర్శకంగా పనిచేస్తున్న అంశాన్ని పదే పదే ప్రస్తావించుకుంటూ వైసీపీ వచ్చింది. అయితే మొదటిసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అంశానికి సంబంధించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ఇష్టానుసారంగా అధికారులను మార్చేస్తున్న అంశాన్ని ప్రధానంగా ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రస్తావించారు. అంటే ప్రస్తుతం జరుగుతున్నదంతా కూడా ఏకపక్షంగా జరుగుతున్న ఇండికేషన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్రయత్నం చేసినట్టుగా మనకు స్పష్టమవుతుంది. ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తి స్థాయిలో పారదర్శకంగా జరుగుతుందన్న అంశాన్ని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించినట్టుగా తెలుసు. రోజు రోజుకు అవకాశాలు పారదర్శకంగా జరిగే అవకాశాలు సన్నగిలుతున్నాయన్న అంశాన్ని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. మరోవైపు ఇప్పటికే ఏవైతే ఆన్గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఈసీ అనుమతి ఇవ్వలేనట్టుగా మనకు సమాచారం ఉంటుంది. 2 పథకాలకు సంబంధించి ప్రధానంగా అకాల వర్షాల వల్ల రైతుల్లో పంటలు దెబ్బతింటాయి. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాయి. రైతులను ఆదుకునే క్రమంలో ఇన్పుట్ సబ్సిడీ దీనికి సంబంధించి కూడా ఈసీ అనుమతి ఇవ్వనట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి సంబంధించి కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ నిధులను కాలేజీలకు కానీ విద్యార్థులకు కానీ అందిస్తుంది. దానికి సంబంధించి కూడా ఈ 2 పథకాలకు సంబంధించిన నిధుల విడుదలను ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయదని కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసినట్టుగా మనకు సమాచారం. దీనికి సంబంధించి ఈ 2 అంశాలను కూడా మచిలీపట్నం ఎన్నికల ప్రచార సభలో జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ప్రస్తావించారు. పార్టీ ఈ అధికారుల బదిలీకి సంబంధించి కానీ అదేవిధంగా నిధుల విడుదలకు సంబంధించి కానీ కొంత సీరియస్ గా రియాక్ట్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సౌజన్య, అంటే రాఘవేంద్ర, యూజువల్ గా మనం చూస్తూ ఉంటాము ఎలక్షన్స్ టైంలో ఈసీ తీసుకునే కొన్ని డెసిషన్స్ ఇట్లా అధికారుల బదిలీ అనేవి. అయితే నమ్మకం సన్నగిల్లుతుంది. ఇటువంటి అంటే ఇంత అసహనం వ్యక్తం చేయడాన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పటి వరకు పలువురు అధికారులను అంటే ప్రధానంగా పోలీసు అధికారులను ఈసీ బదిలీ చేసి వస్తుంది. ప్రధానంగా విపక్షాలు బీజేపీ కానీ టీడీపీ కానీ ఈసీకి ఫిర్యాదు చేసి వస్తుంది. వాళ్ళంతా కూడా వైసీపీకి అధికార పార్టీకి ఏకపక్షంగా పనిచేస్తున్న అంశాన్ని ప్రధానంగా విమర్శిస్తూ ఈసీకి పలుమార్లు ఇటు బీజేపీ కానీ అటు టీడీపీ కానీ లేఖలు రాసి వస్తుంది. అందులో భాగంగా ఇప్పటి వరకు అధికారుల బదిలీ కూడా జరిగింది. అయితే ఆ బదిలీ జరిగినప్పుడు వైసీపీ అధికారులంతా కూడా పారదర్శకంగా పనిచేస్తున్నారు. ఏకపక్షంగా ఏం పనిచేయట్లేదు, అన్ని పార్టీలను సమానంగా చూస్తున్న అంశాన్ని వైసీపీ గతంలో వివరిస్తూ వచ్చింది. అయితే నిన్న ఏకంగా ఏపీ డీజీపీ రాజేంద్ర రెడ్డి బదిలీ వేయడంతో ప్రస్తుతం వైసీపీ కొంత గట్టిగా రియాక్ట్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది.